హాయ్ అండి. నమస్తే. ఈరోజు వచ్చేసి నేను సరదాగా డీమార్ట్‌కి వచ్చానండి. అంటే మంత్లీ సామాన్లు తీసుకోవడానికి ఇక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏంటి అనేదైతే మీతో కొంచెం షేర్ చేసుకుంటాను. నేను ఏం తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది, అసలు మనం ఎలా షాపింగ్ చేయాలి, ఎలా చూసుకొని షాపింగ్ చేస్తే మనకి మనీ అనేది సేవ్ అవుతాయి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మనకి ప్రతి దానిపైన అయితే ఆఫర్ అయితే ఉంటుందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ సాల్ట్ ప్యాకెట్స్ కూడా వీటిపైన కూడా ఆఫర్ ఉందన్నమాట. మనకి అట్లీస్ట్ ఒక 5 రూపీస్ 10 రూపీస్ అనే తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్స్ అండి. పూజ ఆయిల్ దగ్గర నుంచి కూడా మనకి ఇంట్లో యూజ్ చేసుకునే ఆయిల్స్ వీటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా మనకి ఇవే కాకుండా నేనేం తీసుకున్నాను, నాకు ఎంత కాస్ట్ పడింది, నేను ఎంత మనీ సేవ్ చేశానో అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే చూసేయండి. మరి ఇవన్నీ కూడా చట్నీలు అన్నమాట. ఇప్పుడు మ్యాంగో పిక్కల్, లెమన్ పిక్కల్, గోంగూర ఇట్లాంటివి ఉంటాయి కదా, ఈ పిక్కల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వీటిపైన కూడా మనకి బై 1 గెట్ 1 ఉంది. ప్లస్ వచ్చేసి ఆఫర్ కూడా నడుస్తుందండి. సో ప్రియా అయితే బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఇవన్నీ పాపడ్స్ అన్నమాట, చిప్స్ పాపడ్స్ ఇట్లాంటివి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నా డీమార్ట్లో నేను ఏమేమి గ్రాసరీస్ తీసుకున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి అంటే ఆఫ్టర్ లాక్డౌన్ తీసిన తర్వాత మనకి అక్కడ చిన్నపిల్లలు అలౌ చేస్తున్నారా లేదా అనేది కొంతమందికి కొంచెం డౌట్ ఉంటుందన్నమాట. సో చిన్నపిల్లల్ని అయితే అలౌ చేస్తున్నారండి. ఒకవేళ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ప్రికాషన్స్ తీసుకొని తీసుకెళ్ళండి హ్యాపీగా. లేదు అంటే వాళ్ళని ఇంట్లో ఉంచేసి వెళ్ళిపోండి. ఇప్పుడైతే నాకు నెలవారీ కాదు, నేను ఎవ్రీ మంత్ ఏం వెళ్ళానండి ఇవి తీసుకోవడానికి. నేను 2 మంత్స్కి ఒక్కసారి అట్లా వెళ్తానన్నమాట. వెళ్ళిన ప్రతిసారి నాకు ఒక 3000 అలా అయిపోతుంది. ఈసారి అయితే 3500 రూపీస్ అయిందనమాట. కొంచెం ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ అట్లాంటివి ఎక్కువగా తీసుకున్నాను. మళ్ళీ దీనాకి ఊరికే బయటికి వెళ్ళి తీసుకోవడం ఎందుకు కదా అని చెప్పేసి అన్నీ కొంచెం ఇప్పుడే అన్నీ తీసేసుకున్నాం అనమాట. నేను ఏమేమి తీసుకున్నాను, నాకు ఎంత కాస్ట్ పడింది, అసలు మనం డీమార్ట్లో ఎలా షాపింగ్ చేయాలి, ఏవి తీసుకుంటే మనకి మనీ అనేది సేవ్ అవుతాయి అనేది ఈ వీడియో అయితే నేను చూపిస్తాను, చూసేయండి. మరి నెక్స్ట్ వచ్చేసి ఈ గులాబ్ జామున్ ప్యాకెట్ అనమాట. ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ గులాబ్ జామున్, ఎస్పెషల్లీ మా లడ్డూకి ఇంకా మా దీనాకి చాలా ఇష్టం అండి. లడ్డు అంటే ఏదో అనుకోకండి, మా హస్బెండ్ నిక్నేమ్ అనమాట. తనకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో అందరికీ లడ్డు అంటేనే తెలుస్తుంది. సో తనకి స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు అని చెప్తారు, బట్ చాలా ఇష్టం. సో తన కోసం ఇంకా దీని కోసం ఎస్పెషల్గా తీసుకున్నాను గులాబ్ జామున్. ఇంకా ఇది చిన్నదైతే మనకి బై 1 గెట్ 1 ఉందండి, బట్ కొంచెం తక్కువ క్వాంటిటీ ఉందన్నమాట. ఇది వచ్చేసి 500 గ్రామ్స్. ఇది వచ్చేసి 195 రూపీస్ ఉంది, బట్ నాకు ఏమో 150 రూపీస్కి వచ్చిందండి. 150 రూపీస్కి వచ్చి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఈ చెప్పల్స్ తీసుకున్నానండి. నాకు డైలీ వేర్ చెప్పల్స్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇవి జస్ట్ మనకి బయట అయితే అంటే దిల్సుఖ్ నగర్ అట్లాంటి ప్లేసెస్లో కానీ మనకి 120 రూపీస్ 100 రూపీస్ అలా వస్తుంది, బట్ ఇక్కడైతే 89 రూపీస్ ఉంది. సో 89 రూపీస్ ఉందన్నమాట. బట్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి వేసుకుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయోటిక్ అనమాట. ఇది వచ్చేసి ప్రోటీన్ షాంపూ. ఇంకా హెయిర్ ఫాల్ నాకు చాలా ఎక్కువగా ఉందండి, సో దానికోసం అని చెప్పేసి షాంపూ. ఇది మరి మేబీ కొత్తగా వచ్చిందేమో వాళ్ళ డీమార్ట్లోకి, నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఇదైతే లేదు. ఇది నేను ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా చూస్తున్నాను. సో చూడండి, బయోటిక్ అనమాట. ఇది కూడా మనకి బై 1 గెట్ 1 ఉందండి. 430 రూపీస్ ఉంది. బై 1 గెట్ 1 ఉంది. ఒకటి తీసుకుంటే హాఫ్ ప్రైస్ పడుతుంది అనమాట. బయోటిక్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అవి ఫేస్ ప్రోడక్ట్స్ కానీ హెయిర్కి సంబంధించి కానీ చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఇందులో షాంపూ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మైసూర్ శాండల్ సోప్ ఒక్కటి తీసుకున్నానండి. ఆల్రెడీ మేము సంతూర్ సోపే యూజ్ చేసాము, కాకపోతే దీనా ఎందుకు ఇది కావాలి అంటే ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి 78 రూపీస్ ఉంది.
దీనికి ఏం ఆఫర్ అయితే ఏం లేదండి. మనకి ప్యాక్ లాగా తీసుకుంటే ఆఫర్ ఉంటుంది. బట్ నేనైతే సింగిల్ పీస్ తీసుకున్నాను కాబట్టి ఆఫర్ ఏం లేదు. 78 రూపీస్ బాగుంటుంది. అది కూడా కొంచెం ఎక్కువ రోజులే వస్తుంది అనమాట. ఇంకా వచ్చేసి ఇది తీసుకుందనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. దీనికి ఇలా క్యాప్ ఇచ్చారు. ఇలా దీంట్లో చూసారా క్రేయాన్స్ పెట్టుకుంది తను. ఇది వచ్చేసి జస్ట్ 25 రూపీస్ పడింది అనమాట. ఇట్లాంటివి డీమార్ట్లో ఎక్కడున్నా కానీ మనకు కనిపించినవన్నీ వీళ్ళకే కనిపిస్తాయండి. సో ఇంక ఇది కావాలి అంటే ఒకటి తీసుకున్నాను. చూసారు కదా, ఓకే యూజ్ అవుతుంది. క్రేయాన్స్, పెన్సిల్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి ఈస్టర్న్ చికెన్ మసాలా, ఇంకొచ్చేసి ఇదేమో ఈస్టర్న్ కబాబ్ మసాలా అండి. సో ఇది ఏంటంటే బై 1 get 1లో ఉంది. మనకి ఒకటి వచ్చేసి 52 రూపీస్ ఉంది. దీంట్లో హాఫ్ ప్రైస్ వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ అంతే అండి. ఇది వచ్చేసి 40 రూపీస్ ఉంది. ఇది మనకి 20 రూపీస్కి వచ్చింది. సో నాకు ఇవి కొంచెం ఎక్కువగా నాన్ వెజ్ చేసినప్పుడు అలా యూజ్ అవుతాయి, కబాబ్స్ అట్లా చేసినప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను ఈ 2 తీసుకున్నాను. ఇంకా వచ్చేసి మనకి అది బంజారాస్ ముల్తానీ మట్టి అండి. శాండల్లో ఉంది, దీంట్లో పపాయాలో కూడా ఉంది. నేనైతే శాండల్లో ఎక్కువ యూజ్ చేస్తాను. సో నేను శాండల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 50 రూపీస్ పడిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. వీక్లీ ఒక 2 టైమ్స్ అట్లా వేసుకుంటే బాగుంటుంది. నేను వేసుకున్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. దీంట్లో శాండల్ ఉంది, ఇంకా ముల్తానీ మట్టి ప్యూర్ ఉంది, ప్లస్ ఇంకొచ్చేసి పపాయ కూడా ఉంది. ముల్తానీ మట్టి మళ్ళీ పపాయ ఆ కాంబినేషన్లో ఉంది. ముల్తానీ మట్టి ఇంకా శాండల్, నేనైతే శాండల్ తీసుకున్నాను. సో ఇది ఒకటి అనమాట. ఇంకా వచ్చేసి అది కేష్ కింగ్ షాంపూ అండి. యాక్చువల్గా నేను ఇది లాస్ట్లో తీసుకున్నాను అనమాట. ఇది నేను కేష్ కింగ్లో షాంపూ కాకుండా ఆయిల్ తీసుకుందామని అనుకున్నాను. ఆయిల్కి బదులుగా షాంపూ తీసుకున్నానండి. నేను అసలు ఇక్కడ ఈ నేమే చూడలేదు. అంటే కేష్ కింగ్లో షాంపూ ఉంటుందని నాకు తెలీదు, జస్ట్ ఆయిల్ ఉంటుందని మాత్రం తెలుసు. ఒక ఫ్రెండ్ రిఫర్ చేసింది అనమాట, చాలా బాగుంటుంది అని. సో ఇంకా కేష్ కింగ్ అని అనగానే బై 1 get 1 ఉంది అనగానే నేను తీసుకున్నాను. ఇది 450 రూపీస్ పడింది. ఇది ఆఫర్లో మనకి 225 రూపీస్ పడింది అనమాట. నాకైతే నేను ఒకటి తీసుకున్నాను. బట్ కానీ దీన్ని రిటర్న్ చేయాలండి. నాకు ఆల్రెడీ నేను బయోటిక్లో షాంపూ తీసుకున్నాను కాబట్టి నాకు మళ్ళీ ఇది షాంపూ వేస్ట్ అయిపోతుంది. సో మా హస్బెండ్ వెళ్ళి దీన్ని రిటర్న్ చేస్తాను అని చెప్పారు. ఇంకా ఇది పక్కన పెట్టేసేయాలి. అందుకే బిల్ పేపర్ కూడా నేను భద్రంగా దాపెట్టుకున్నాను. మనం ఏవైనా రిటర్న్ చేయాలి అనుకుంటే మనకి 1 week టైం ఉంటుందన్నమాట. సో మీకు అవసరం లేనివి ఏవైనా ఉన్నా, లేదంటే బై మిస్టేక్లో ఏమైనా తీసుకొచ్చుకున్నా కానీ 1 week లోపల ఎప్పుడైనా వెళ్ళి బిల్ పేపర్ చూపించేసి రిటర్న్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట మనకి. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలా రాసి పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా రాసి పెట్టుకొని తీసుకెళ్తే బెటర్. ఎందుకు అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి టెంప్ట్ అయిపోయి అన్నీ తీసేసుకుంటే మనకి అవసరంకి కావాల్సినవన్నీ వదిలేసుకొని ఎక్స్ట్రావన్నీ అవసరం లేనివన్నీ తీసుకొచ్చుకుంటాం. బట్ ఇంటికి వచ్చాక రియలైజ్ అయితే ఏం లేదు కదా. సో అందుకే మనకు కావాల్సిన పర్టికులర్ ఐటమ్స్, ఇంట్లో అయిపోయిన గ్రాసరీస్ అన్నీ ఒక పేపర్లో రాసి పెట్టుకుంటే మనకు కావాల్సినవి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా మనీ ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుంటే మనకి ఇంకేమైనా కావాలి అంటే తీసేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అనమాట. మనకి చిన్న బాక్స్ లాంటిది ఉంది, అదైతే 25 రూపీస్ ఏమో పడిందండి. ఇదేమో బై 1 get 1 ఉంది, 20 రూపీస్కి బై 1 get 1 అనమాట. బాగుంది. సో ఏదైనా మిల్క్ బ్రెడ్ కానీ బ్రౌన్ బ్రెడ్ అట్లాంటివి వాటిపైన వేసుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను. ఇంక ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దీనా ఉత్తిగానే తినేస్తుందండి. సో ఇవైతే 2 తీసేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఇది బ్రష్ అనమాట. దీనాకి ఎన్ని బ్రష్లు ఉన్నా కానీ మళ్ళీ బ్రషెస్ తీసుకుంటుంది. తనకి బ్రష్ నచ్చిందంట. సో చూసారు కదా, ఇట్లాంటివి ఏవైనా బొమ్మలు, బార్బీలు అట్లాంటివి ఉంటే మాత్రం తనకి చాలా ఇష్టం అండి. దీంట్లో ఓన్లీ 2 కలర్స్ ఉన్నాయి, స్కై బ్లూ ఇంకా ఎల్లో. స్కై బ్లూ ఆల్రెడీ అందరం స్కై బ్లూ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి నేను ఈ ఎల్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 39 రూపీస్ ఉందండి. బట్ మనకైతే 25 రూపీస్కి పడింది అనమాట. సో ఇది ఒకటి. ఇంకా వచ్చేసి క్లోజప్ తీసుకున్నాను.
మేము ఎక్కువగా కోల్గేట్ సాల్ట్ యూజ్ చేసాము, కానీ క్లోజప్ ఎందుకు తీసుకున్నానంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి ఈసారి తీసుకున్నానండి. ఈ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ ఉంది, బట్ కానీ ఇక్కడ మనకి 99 రూపీస్కి వచ్చిందండి. దీనిపైన కూడా ఆఫర్ ఉందన్నమాట. సో నేనైతే ఇది తీసుకున్నాను. దీంట్లో మేబీ నాకు తెలిసి 2 వస్తాయో ఏమో అనుకుంటాను. సరే అయితే ట్రై చేద్దాము, ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ప్లస్ ఇంకా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి కూడా తీసుకున్నాను. కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది అన్నమాట ఇది క్లోజప్. ఇంకా వచ్చేసి మీకు పప్పులు, ఉప్పులు, ధాన్యాలు అంటే పిండిలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అది నేను లైవ్లో చూపిస్తాను అనమాట. కంపేర్ అంటే మనకి విడిగా తీసుకుంటే ఎంత కాస్ట్ పడుతుంది, లేదంటే ఇలా ప్యాకింగ్ లాగా వస్తుంది కదా, సో దానికి ఎంత కాస్ట్ పడుతుంది అని చెప్పేసి నేను చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ కొన్ని చూపిస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి ప్యూర్ బెల్లం అన్నమాట. సో ఇది నేను ఇంకా శ్రావణ మాసం అట్లాంటివి వస్తున్నాయి కాబట్టి, నార్మల్గా అయితే మా మామయ్య చనిపోయారండి. సో ఇంకా మేమేమి పూజలు, వ్రతాలు అట్లాంటివి చేసుకోవద్దు కాబట్టి నార్మల్గా ఏమైనా స్వీట్స్ అట్లాంటివి చేసుకుంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఎక్కువగా అదేమంటారు బొబ్బట్లు ఉంటాయి కదా అట్లాంటివి, ఇంకా పూర్ణాలు అట్లాంటివి ఎక్కువగా ఇష్టపడతాను అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఎప్పుడు ఇది స్టాక్ పెట్టుకుంటాను ఇంట్లో, ఎప్పుడైనా దేనికైనా యూజ్ అవుతుంది, పల్లీ చిక్కీ అట్లాంటివి, నువ్వుల లడ్డు అట్లాంటివి చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది స్టాక్ పెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మనకి 80 రూపీస్ ఉందండి. 900 గ్రామ్స్ 80 రూపీస్ ఉంది, బట్ మనకి 63 రూపీస్కి వచ్చిందనమాట. ప్యూర్ ఉంది బెల్లం, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇంకా వచ్చేసి కంఫర్ట్ అనమాట. నేను కంఫర్ట్ కొంచెం చిన్నదే తీసుకున్నాను. ఇది నాకు 56 రూపీస్ పడిందండి. దీంట్లో ఇంకా పెద్దవి ఉన్నాయి కానీ అవన్నీ 200 అలా ఉందన్నమాట. సో నాకైతే నార్మల్గా నేను మంచి సర్ఫే యూజ్ చేస్తాను కాబట్టి అది సర్ఫ్ ఎలాగో చాలా మంచి స్మెల్ వస్తుంది. సో దానికోసం దాంతోనే సరిపోతుంది. ఇంకా ఇది నార్మల్గా అప్పుడప్పుడు యూజ్ చేయడానికి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. వింబార్ అండి, ఇది మనకి వచ్చేసి 52 రూపీస్ ఉంది, నాకు 35 రూపీస్కి పడింది ఆఫర్లో. 40 రూపీస్ ఉంది, మనకేమో 37 రూపీస్కి వచ్చింది అనమాట. నేను ఈ 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను. ఇదేమో కొంచెం రోజ్ ఫ్లేవర్ అలా వస్తుంది అనమాట, ఇది నార్మల్ డెటాల్ ఫ్లేవర్లో వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ వాష్ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ కదా, సో ఇది నా దగ్గర ఆల్రెడీ అది నేను ఇదివరకు యూజ్ చేసినది డబ్బా ఉందన్నమాట, బాటిల్. సో నేను దాంట్లోనే ఇవి ఫిల్ చేసుకుంటాను. ఇంకా ఇదేమో ఇప్పి అండి, ఇప్పి నూడిల్స్ అనమాట, సన్ఫీస్ట్ ఇప్పి నూడిల్స్. సో ఇది మసాలా నూడిల్స్ అనమాట. ఇది మనకి కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అలా ఉంది, 420 గ్రామ్స్. బట్ కానీ ఇక్కడ వచ్చేసి 46 రూపీస్కి వచ్చిందండి. దీనికి చేసి పెట్టడానికి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ అండి. ఇది మనకి కాస్ట్ వచ్చేసి 165 రూపీస్ ఉంది, బట్ కాకపోతే 150 రూపీస్కి వచ్చిందనమాట. దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ ఉంటుంది. సో మనం ఇంకా స్పెషల్గా ఇలాచీ అట్లాంటివి వేసుకొని అవసరం లేదు, దీంట్లో ఆల్రెడీ ఉంటాయన్నమాట. ఇవి కాపికో క్యాప్యూసినో చాక్లెట్స్ అనమాట. ఇది కాఫీ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చాలా ఇష్టం నాకు. సో ఇంకా ఇవి ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి కాస్ట్ 50 రూపీస్ ఉంది, బట్ 38 రూపీస్కి వచ్చింది అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి చిప్స్ కోసం తీసుకొచ్చుకున్నాను. నేను ఎప్పుడు బేగం బజార్లోనే తీసుకొచ్చుకుంటానండి, బట్ కానీ ఇక్కడ ఓకే ఉన్నాయి కదా అని చెప్పేసి మా ఇంట్లో అయిపోయాయి అనమాట. ఓన్లీ పాపడ్స్ ఉన్నాయి. నేను రసం ఇంకా సాంబార్ అట్లా పెట్టినప్పుడు ఇవి పప్పు అలాంటి అప్పుడు కంపల్సరీ ఉండాల్సిందే మా హస్బెండ్కి, మా పాపకి, నాకు. ఇది వచ్చేసి 500 గ్రామ్స్ వచ్చేసి 60 రూపీస్ ఉందండి, బట్ కాకపోతే ఇక్కడ కాస్ట్ వచ్చేసి 52 రూపీస్కి అట్లా వచ్చింది. ఇంకా ఇవి చూసారు కదా ఆవాలండి, చిన్న ఆవాలు, సన్న ఆవాలు ఉంటాయి కదా. నేను ఏం చేస్తాను అంటే ఇవన్నీ ఇలా విడివిడిగా తీసుకుంటాను. శనగపప్పు ఇంకా ఇది జీరా ఇవన్నీ విడివిడిగా తీసుకొని నేను అన్నీ కలిపేసుకొని పోపు గింజలు రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. దానికోసమే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి 17 రూపీస్ అలా పడింది, బట్ కానీ నాకు 12 రూపీస్కి ఏమో వచ్చిందండి.
ఇవి వచ్చేసి గాజు అనమాట, బాగున్నాయి. దీంట్లో ఒక దాంట్లో టీ పౌడర్, ఇంకా ఒక దాంట్లో మసాలా అట్లా వేసుకుందామని తీసుకున్నాను. ఈచ్ 29 రూపీస్ అండి. ఇంకా ఇది కొంచెం పెద్ద సైజ్ 39. క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది అనిపించింది నాకు. ఇంకా ఇవి వచ్చేసి దీనా స్టఫ్ అనమాట, ఆల్రెడీ చాలా వరకు తినేసింది. ఇంకా ఇవి మిగిలిపోతే తీసాను. ఇక్కడ పల్లీలు 121 రూపీస్ లూజ్, ఇంకా అదే ప్యాకింగ్ చేసింది అయితే 163 రూపీస్. మనకి లూజ్లో తీసుకుంటే కొంచెం కాస్ట్ అనేది తగ్గిందనమాట. ప్యాకింగ్ వైజ్గా అయితే కొంచెం ఎక్కువ కాస్టే ఉందండి, ఏంటో తెలియదు మరి. నేనైతే ఇలా మనీ సేవ్ చేయొచ్చని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకొని ఈ వీడియో షేర్ చేశాను అనమాట. ఒకవేళ యూజ్ అవుతే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి.